మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు చేశారు. పక్క రాష్ట్రాల వాళ్లకి ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తారు కానీ డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. టీడీపీలోనే కొందరు పెత్తందారులు దళితులను అవమానిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరిలో ఒక్క దళితునికి సీటు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు సుజాత. తమ కుటుంబం 1982 నుంచి టీడీపీలోనే ఉందని గుర్తు చేశారు. తనతో పాటు జవహర్కు కూడా సీటు ఇవ్వలేదని, సీనియర్లకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నన్ను చాలా తీవ్రంగా కలిచివేశాయి. ఎందుకంటే నేనెంత చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తురాలిని, ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా 20 సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా పూజిస్తాను, గౌరవిస్తాను. ఎందుకంటే మా నాన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి 82 నుంచి కూడా మా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ సైనికుల్లో పనిచేశారు. మండల పరిషత్ నుంచి, మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి పార్టీకి కంటిన్యూగా చేసినటువంటి ఫ్యామిలీ. నాన్నగారికి రావాల్సినది నాకు లేడీ కోటాలో 2004 నుంచి ఆచంటలో సీట్ రావటం జరిగింది. మరి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీచర్ పోస్ట్కి రిజైన్ చేయించి నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. చాలా శుభపరిణామం. సో నేను అంతే కమిట్మెంట్గా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను పనిచేస్తున్నా. చాలా చాలా గౌరవిస్తాను నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, వాళ్ళ ఫ్యామిలీని, పార్టీని. ఒక కుటుంబం, మేమందరం కూడా కుటుంబం అనేసి నేను చాలా కష్టాలు కానివ్వండి, ఎన్నో అవమానాలు పార్టీలో కొంతమంది చేత పడ్డాను నేను. అయినా కూడా నేను ఎప్పుడు కూడా పార్టీని బయట పెట్టాలనుకోలేదు. ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే చాలా నా మనసు అయితే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ రోజున మేము పేదవాళ్ళం. ఇప్పుడు ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి అయినా సరే నాకు డెఫినెట్గా ఈ 3 నియోజకవర్గాల్లో ఒక మహిళా కోటా కానివ్వండి, ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించి